SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంపిని. ఏదో అడ్వర్టైజ్మెంట్ లో చెప్పినట్టుగా చల్లటి పదార్థాలు లేదంటే వేడి పదార్థాలు తాగినప్పుడు లేదా తిన్నప్పుడు టూత్ ఎఫెక్ట్ అవుతుందా, సెన్సిటివ్ అనిపిస్తుందా అని చెప్పేసి ఒక యాడ్ ఉంటుంది కదా. సో అది డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి? యూజువలీ పువర్ డెంటల్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి కదా. అవి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు డెంటిస్ట్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. ఈస్ హియర్ విత్ us. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో ఇప్పుడే టీ తాగాను, నా టూత్ కి ఏం ప్రాబ్లం లేదు. బట్ చాలా మంది ఏదైనా కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు, నాకన్నా కొంచెం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నాకు కూడా అట్లా అవుతుందేమో అని చెప్పేసి. బట్ ఆ సెన్సిటివిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. సో వై ఇస్ ఇట్? అంటే సెన్సిటివిటీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, అండ్ వాట్ కెన్ బి డన్? సో సెన్సిటివిటీ అనేది మెయిన్ గా మనకి అర్థం చేసుకునేది ఏంటంటే, మనకి టీత్ కి 3 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఎనామెల్, డెంటిన్, పల్ప్. ఓకే, ఎనామెల్ మీ టీత్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఈ సెన్సిటివిటీ కాకుండా. ఓకే ఓకే, సో ఎప్పుడైతే ఈ ఎనామెల్ పోతుందో, అండ్ మనకేంటంటే మనకి యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఎందుకు సెన్సిటివిటీ ఉండదు అంటే, పిల్లలకి ఎందుకు సెన్సిటివిటీ ఉండదంటే వాళ్ళకి ఎనామెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే, సో మెల్లమెల్లగా మీరు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటారో ఆర్ ఏజ్ అవుతూ ఉంటారో, అప్పుడు మీరు బ్రషింగ్ చేయడం వల్ల ఆర్ అంటే బ్రషింగ్ చేస్తూ ఉంటారు కదా కాన్స్టెంట్ గా, అండ్ ఆల్సో మీరు తినడం వల్ల, అట్లాంటి డిఫరెంట్ హ్యాబిట్స్ వల్ల ఎనామెల్ స్లోగా ఏజ్ అవుతున్న కొద్దీ వేర్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి వేర్ ఆఫ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు కొన్ని ఏరియాస్లో ఎనామెల్ చాలా తక్కువ ఉండడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. ఓకే అది ఏ టీత్ అయినా అయిండొచ్చు. ఒక్కొక్కసారి క్రాక్ అంటే టీత్ ఇరిగిపోవడం వల్ల, చిన్నగా ఇరిగిపోతుంది అక్కడ బిట్, ఆర్ క్రాక్ రావడం వల్ల, ఆర్ బాగా అది అరిగిపోవడం వల్ల సెన్సిటివ్ వస్తుంది. ఈ సెన్సిటివిటీ ఎందుకు వస్తుందంటే లోపల డెంటిన్ వల్ల. ఓకే డెంటిన్ ఏమవుతుందంటే, ఈ బయట నుంచి మీరు ఏం పదార్థాలు తీసుకుంటున్నారు అంటే మీరు టీ అయినా కానీ, హాట్ టీ ఆర్ చల్లని ఐస్ క్రీమ్, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ డెంటిన్ ఎనామిల్ లేయర్ లేనప్పుడు చెప్తున్నా, ఈ ఎనామిల్ లేయర్ లేనప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా డెంటిన్ కి తాకినప్పుడు, ఈ హాట్ టీ ఆర్ కోల్డ్ ఐస్ క్రీమ్ తాకినప్పుడు ఈ జుమ్ అని సెన్సిటివిటీ వస్తుంది. రైట్, అది ఇంకా భరించలేరు. చాలా కొంతమంది ఓవర్ సెన్సిటివ్ అయిపోతే, కొంతమందికి లైట్ గా ఉంటుంది. అంటే ఒకవేళ ఎక్కువ ఎనామిల్ పోకపోతే లైట్ గా ఉంటుంది, కానీ ఎక్కువ ఎనామిల్ వెళ్ళిపోయింది అనుకోండి చాలా సెన్సిటివిటీ వస్తుంది, అండ్ చాలా ఇలా అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అది నిజంగా చాలా పెయిన్ వస్తే మాత్రం చుట్టూ సరౌండింగ్స్ అంతా అండ్ జా లైన్, ఆల్సో హెడ్ ఏక్ కూడా వస్తుంది, హెడ్ ఏక్. సో ఇదేంటంటే కారణాలు ఏంటంటే, ఒకటి ఓవర్ బ్రషింగ్ వల్ల. జనరల్ గా చాలా మందికి తెలియదు ఏంటంటే, బాగా రుద్దేస్తూ ఉంటారు పళ్ళని, అంటే బాగా ఎక్కువ బ్రష్ చేస్తారు, అంటే 2 minutes 3 minutes 5 minutes కూడా బ్రష్ చేస్తారు బాగా గట్టిగా, అది కూడా బాగా ప్రెషర్ పెట్టి. సో అంత ప్రెషర్ పెట్టి మీరు బ్రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనామిల్ లేయర్ వెళ్ళిపోతుంది. మీరు గట్టిగా రుద్దుతున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎంత గట్టిగా రుద్దితే అంత తెల్లగా అయితే పళ్ళు, అంత నీట్గా ఉంటాయి అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, మీరు అంత గట్టిగా హార్ష్ బ్రషింగ్ చేస్తే మీ ఎనామిల్ లేయర్ వెళ్ళిపోతుంది. మీ ఎనామిల్ లేయర్ పోయింది అనుకోండి, సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, చాలా మంది అంటారు నేను చాలా నీట్గా ఉంటాను, చాలా బ్రష్ చేస్తాను, 2 times 5 minutes బ్రష్ చేస్తాను, నాకెందుకు సెన్సిటివిటీ రావాలి, నా టీత్ ఎందుకు ఎల్లో ఉన్నాయంటే, బికాస్ మీరు ఓవర్ బ్రష్ చేస్తున్నారు. ఓవర్ బ్రష్ చేస్తే ఏమవుతుందంటే మీ ఎనామిల్ లేయర్ తొందరగా వెళ్ళిపోతుంది, లోపల ఉన్న డెంటిన్ ఎల్లో ఉంటది కలర్, ఎనామిల్ లేయర్ వైట్ ఉంటది. మనం అది టెస్ట్ చేసుకోవచ్చా, ఎనామిల్ లేయర్ ఎంత వరకు ఉంది లేదు అనేది? మీరు టెస్ట్ చేయడానికి రాదు, డెంటల్ డాక్టర్ కి తెలుస్తుంది. అదే మీ దగ్గరకు వచ్చి అర్థమవుతుంది ఎంత ఉంది. అయితే లోపల డెంటిన్ ఎల్లో కలర్ ఉండడం వల్ల వాళ్ళ టీత్ కూడా ఎల్లో కనిపిస్తాయి. ఓకే, ఎంత తోమితే అంత ఎల్లో అవుతాయి టీత్. చాలా మందికి ఎల్లో టీత్ వస్తుంది అంటే లోపల పైన ఎనామిల్ మొత్తం అరగొట్టేసుకున్నారు. ఓకే ఓకే, ఓకేనా. సో ఓవర్ గా బ్రష్ చేయొద్దు, మరి గట్టి బ్రషింగ్ చేయొద్దు. ఇది అంటే 1 minute కన్నా ఎక్కువ బ్రష్ చేయొద్దు, అండ్ సాఫ్ట్ బ్రష్ వాడడం బెటర్. సెన్సిటివిటీ తొందరగా రాకూడదంటే ఏం చేయాలి అంటే, సాఫ్ట్ బ్రష్ వాడాలి, అండ్ 1 minute కన్నా ఎక్కువ బ్రష్ చేయకూడదు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ థింగ్ ఎందుకు వస్తుందంటే సెన్సిటివిటీ, ఒక్కొక్కసారి కొంతమంది నైట్ గ్రైండింగ్ చేస్తారు. నైట్ గ్రైండింగ్ అంటే ఇట్లా పళ్ళని ఇలా
రుద్దుకుంటూ ఉంటారు. అంటే ఆ! బికాస్ ఆఫ్ ప్రెషర్, టెన్షన్ అవును. ఒక్కొక్కసారి కొంతమంది ఇట్లా నైట్ గ్రైండింగ్ సైడ్‌కి కూడా చేస్తారు. చేస్తుంటారు. నైట్ గ్రైండింగ్ చేస్తూ ఉంటారు. ఆ నైట్ గ్రైండింగ్ చేయడం వల్ల ఏమైతదంటే ఇట్లా కాన్స్టెంట్‌గా టీత్‌ని ఇట్లా వాళ్ళు రుద్దుకుంటూ ఉండడం వల్ల ఆ లేయర్ అనేది పోతుంది. ఓకే. అప్పుడు కూడా సెన్సిటివిటీ వస్తది. దానికి మీరు మా దగ్గరకొస్తే నైట్ గార్డ్ అని మేము ఇస్తాము. అది పెట్టి పడుకుంటే ఏంటంటే మీకు అది ఎనామెల్ లేయర్ పోకుండా మీ టీత్ సెట్ అవుతాయన్నమాట. రైట్. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి ఏంటంటే మీరేదైనా మరీ గట్టి ఫుడ్ తింటున్నారు. కొంతమంది చూడండి మరీ గట్టిగా లైక్ శనగలు తింటారు. మరి గట్టివి. అంటే గట్టి గట్టి ఏమంటారు థింగ్స్ అవును. లైక్ అప్పాలు అంటే మరీ గట్టివన్నమాట. అంటే ఓకే. మామూలుగా మనం డైలీ రొటీన్‌లో తిననివి తింటారు. అదేదో చాలా గ్రేట్ అనుకోండి. చెరుకులు కొరికేస్తారు. అలా ఇంకోటి బియర్ క్యాప్స్ కూడా యాహ్! అంటే కరెక్ట్. పీపుల్ డూ దట్. యెస్. బియర్ క్యాప్స్ నోట్‌తో కూల్ డ్రింక్స్ తీయడం ఆల్సో. తీస్తుంటారు గదా! సో, దానివల్ల ఏంటంటే మనకి ఆ ఎనామెల్‌లో క్రాక్ వస్తది. హ్మ్. ఓకేనా? ఆ క్రాక్ అండ్ ఆల్సో బోన్స్. ఓకే. నాన్ వెజ్ తినేవాళ్ళు బోన్స్ కోరుకుతారు. కదా! సో, ఆ నల్లి బొక్కలో సంథింగ్. చాలా సో, హార్డ్ సబ్స్టెన్స్ హార్డ్ కాబట్టి సబ్స్టెన్స్. ఓకే. సో, అది బ్రేక్ అయితది టీత్. రైట్. అక్కడ బ్రేక్ అయ్యడం వల్ల ఏమవుతదంటే అక్కడ లోపలున్న డెంటిన్ ఎక్స్‌పోజ్ అయ్యి సెన్సిటివిటీ వస్తది. ఓకే. సో, టూ హార్డ్ థింగ్స్ కూడా మీరు తినకూడదు. మీరు ఎక్కువ రోజులు అంటే నేను అంటుంది లైఫ్‌లో మీకు 70, 80 ఇయర్స్ తర్వాత సెన్సిటివిటీ రావడం ఓకే. బట్ మీకు 40స్‌లో, 30స్‌లోనే సెన్సిటివిటీ వస్తుందంటే ఆలోచించే విషయం ఏంటంటే మీరు ఏదో రాంగ్‌గా యాహ్! తింటున్నారు ఆర్ బ్రష్ చేస్తున్నారు. అది మీరు ఫైండ్ ఔట్ చేసి మీరు దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే మీ సెన్సిటివిటీ తగ్గుతుంది. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో యాహ్! అంటే వి ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అనేది దాని ఇండికేషన్ వల్ల తెలుసుకోవాలి. అర్థమైపోతుంది మనకి. సెన్సిటివిటీ వస్తుందంటే సంథింగ్ హాస్ గాన్ రాంగ్. ఓకే. పర్ఫెక్ట్. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఈ డెంటల్ రిలేటెడ్ టాపిక్స్ మనం ఇంకా ఫర్దర్‌గా చేయాలి. చేద్దాం. థాంక్ యూ సో మచ్ మ్యామ్. యాహ్! థాంక్ యూ. అండ్ మీకు కూడా డెఫినెట్‌లీ ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. డెంటల్ ఇష్యూస్ మాత్రం అసలు ఫస్ట్ లెవెల్‌లోనే అడ్రెస్ చేయాలి. ఎందుకంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలండి. బికాజ్ వి హావ్ డెంటిస్ట్ విత్ us. బట్ అగైన్ డెంటిస్ట్ దగ్గరికి వన్స్ వెళ్ళాము అనుకో మళ్ళీ వెళ్ళాల్సి విల్ వస్తుంది. డు ఎందుకంటే సీరీస్ ఆన్ డెంటల్. నో Yeah, ప్రాబ్లమ్. we'll do that. విల్ డు. రైట్. సో మీకు ఇంకా ఏమన్నా కన్సర్న్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. విల్ ట్రై టు అడ్రెస్ దెమ్ యాస్ వెల్. Yes. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.